చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన దేవుడు మన కోసం ప్రాణం పెట్టి మనం విడిపించిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధన వాక్యంలో దావీదు దేవుని కృపను గురించి పాడాడు. ఇది హమ్మింగ్ తగ్గించు, రీసౌండ్ వస్తా ఉంది. హమ్మింగ్ అని ఉంటుంది చూడు, ఎక్కువ అని ఉంటుంది, తగ్గించు, పూర్తి ఎక్కువ అని ఉంటుంది, తగ్గించు, కిందికను పైకి కాదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చాలా మంది దేవుని యొక్క కృపను గురించి ఏమనుకుంటున్నారంటే, పాపము నుంచి విడిపించింది దేవుని కృప. వాస్తవం. యోగ్యత లేని వారి యొద్దకు వచ్చింది దేవుని కృప. తిరిగి మనం ఏవివ్వలేకపోయినప్పటికీ మన కోసం ప్రాణం పెట్టింది దేవుని కృప. అయితే వాక్యంలో ఆ కృప ఆకాశం కంటే ఎత్తైనది అని రాయబడింది. ఆకాశం కంటే ఎత్తైనది. మరి ఎవరు తీసుకురాగలిగారు అంత ఎత్తుకు ఎక్కి? రాకెట్స్ ద్వారా వెళ్ళి తీసుకురాగలుగుతామా? ఈ రోజుల్లో చంద్రమండలం మీద వెళ్ళడానికి మన భారతదేశానికి ఇప్పటికి 75 సంవత్సరాలు పట్టాయి స్వతంత్రం వచ్చిన తర్వాత. ఇంకా అంగారక గృహం మీదకి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు? అంతరిక్షములో ఉన్నట్టు దేవుని కృపను తీసుకురాగలిగింది ఈ లోకంలో ఏ సాధనం అంటూ ఏమీ లేదు. అలాంటి దేవుని కృప, ఉన్నతమైన దేవుని కృప, అది యేసుక్రీస్తు ద్వారా కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం. హల్లెలూయా. అందుకని యోహాను భక్తుడు అంటాడు, ధర్మశాస్త్రము మోషే వలన కలిగెను, కృప యేసుక్రీస్తు వలన మనకు కలిగింది. అది అనుగ్రహించబడింది, ఇది కలిగినది. యేసుక్రీస్తు ద్వారా దేవుని కృప మనకు కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే 103వ కీర్తనలో మనం చదివినట్లుగా మన పాపమును బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. కానీ ఆయన కృపను బట్టి తూర్పుకు పడమర అంత దూరం ఉందో అంత దూరం ఎప్పుడు చేయబడ్డాయి మన పాపములు అంటే, అది ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆ కృపను, దేవుని కృపను మనుషులకు చూపించి, ఇప్పటి వరకు ధర్మశాస్త్ర సంబంధంగా నీతి మూలంగా మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అయితా నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. ఒక ఆజ్ఞలు తప్పిపోతే అన్నిట్లో అపరాధ అయిపోతాడు. కాబట్టి ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్రం వలన నీతిమంతుడిగా తీర్చబడలేకపోయాడు. కాబట్టే ధర్మశాస్త్రానికి వేరుగా దేవునికి నీతి విధిని కనపరిచింది దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం మంచివారం కాకపోయినా, మన క్రియలు మంచివి కాకపోయినా, మనం దేవుని ఎరగకపోయినా, దేవుణ్ణి అడగకపోయినా, అయ్యా అని ఆయన దగ్గరికి రాకపోయినా సరే, ఆయన వచ్చి చూసి ఆ స్థితి నుంచి విడిపించి, ఆ స్థితి నుంచి తప్పించి క్షేమకరమైన స్థితిలోకి నడిపించింది ఏంటంటే దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే రక్షణ పొందడానికి కృప అని చాలా మంది అనుకుంటుంటారు. రక్షణ పొందడానికి మాత్రమే. ఆయన కృపచేత రక్షించబడ్డామనే పదం అనేక మంది ప్రార్థనలో వాడిన దాన్ని బట్టి, వాక్యంలో ఉన్న దాన్ని బట్టి, మీ క్రియ వలన కాదు కృపచేతను మీరు రక్షించబడ్డారనే మాటను ఆధారం చేసుకొని, కృప రక్షణకు ఆధారమైనది, అది యేసుక్రీస్తు వలన కలిగింది అనే ఆలోచన మనకు కలిగింది. నిజమే. అంతకంటే
ఎవరైతే ఆ కృపను పొందుకొని పాపముల నుంచి విడిపించబడి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి నీతి మంతులుగా తీర్చబడి ఆయన మందిరంలో చేర్చబడిన వారి పట్ల ఉన్నటువంటి కృపను చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. పాపము నుంచి విడిపించడానికి ఆయన కృప కారణమైనట్లుగానే విడిపించబడిన వారిని వారి జీవితాంతము కూడా వెంటాడుతూ వెన్నంటి ఉండి కాపాడేది కూడా దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఏంటి ఆ ట్విస్ట్ అంటే, నువ్వు రక్షించబడడానికి నువ్వు ఏమి చేయకపోయినా ఆయన కృప నీకు అనుగ్రహిస్తాడేమో, కానీ నువ్వు రక్షించబడిన తర్వాత యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి నిజమైన దేవుడిని గ్రహించి నీ పాపములను ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని ఆత్మ ద్వారా నూతన జీవం పొందిన వారిగా లేపబడి నూతన క్రియలను చూపిస్తూ సజీవ సాక్షిగా బ్రతుకుతున్న నీ జీవితాల్లో, అలా బ్రతికిన వారి జీవితాల్లో ఆ కృప నిత్యము ఉండాలి అంటే మాత్రం ఆ కృపను పోగొట్టుకోకుండా ఆ కృపను కాపాడుకోగలిగిన యోగ్యత ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పాపము నుంచి విడిపించడానికి ఉచితముగా అనుగ్రహించబడిన కృప, నువ్వు మారు మనసు పొంది రక్షించబడిన తర్వాత ఆయన కృప నీ బ్రతుకులోకి రావాలంటే మాత్రం, నా మాటలు అర్థం చేసుకోండి, పాపము నుంచి విడిపించబడడానికి నువ్వేమి చేయాల్సిన లేదు. దేవా, హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. ఆయన కృప ద్వారా నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు, సరిపోయింది. అయితే నువ్వు నీతిమంతుడిగా మార్చబడిన తర్వాత, పాపాలు ఒప్పుకొని సంఘములో చేర్చబడి రక్షకుడిగా అంగీకరించి నీతిగా బ్రతకాలి అనుకున్న తర్వాత ఆయన కృప నిత్యమునితో ఉండాలంటే మాత్రం ఏం చేయాలో మనం తెలుసుకొని ఉండాలి. అది చాలామంది ఈ రోజుల్లో తెలుసుకోలేకపోతున్నారు, చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు. దాన్ని ఏమంటారంటే వాక్య పరిభాషలో అది పరిశుద్ధులకు ఇవ్వబడిన కృప. ఏమంటారు? పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులు? పాపము నుంచి విడిపించబడి ఆయన రక్తము చేత కడగబడినటువంటి విశ్వాసులు పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులకు ఇవ్వబడిన కృప అంటే పాపములో ఉన్నప్పుడు ఇవ్వబడిన కృప వేరు, నువ్వు పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత ఇవ్వబడిన కృప వేరు. అందుకనే పరిశుద్ధులకు అనుగ్రహింపబడిన కృప అని పౌలు అంటాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుని కృప నువ్వు ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు నిన్ను వెంటాడింది. దేవునికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడు, నిష్ఠానుసారంగా బ్రతికినప్పుడు ఆ పాపం నుంచి విడిపించబడడానికి, నిత్య నరకం తప్పించబడడానికి నిన్ను వెంటాడి వెతికి రక్షించి ఆ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి మందిరములో, సంఘములో, సహవాసంలో చేర్చి ఆ కృప చేత బలవంతుడిగా మార్చబడ్డానికి దేవుడు అనుగ్రహించబడిన ఆ కృప మన జీవితాంతము కూడా ఉండాలి అంటే మాత్రం ఏం చేయాలి అంటే, చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 7వ అధ్యాయం 9వ వచనం. ఎవరైనా తీశారా? కాబట్టి తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడను 1000 తరముల వరకు కృప చూపువాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని చదివాం? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనం ఏమని ఉంటుందంటే, కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడని తన్ను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్న వాడికి తన నిబంధన స్థిరపరచువాడును, అది 1000 తరముల వరకు
కృపచూపు వాడునై ఉన్నాడు. కృపచూపు వాడును నమ్మదగిన దేవుడని నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట ఎవరితో చెప్పాడు? ఇశ్రాయేలు ప్రజలు. ఏ స్థితిలో చెప్పాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు చెప్పాడా? చెప్పండి, కాదు. పాపంలో ఉన్నప్పుడు చెప్పాడా? కాదు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారు మొరపెట్టారు దేవునికి, అయ్యా ఈ పాపములో, ఈ శాపంలో, లేకుండా ఈ దరిద్రతలో, ఈ వెట్టి చేకని బట్టి మేము బాధపడుతున్నాం, కృంగిపోతున్నాం, దుఃఖపడుతున్నాం, ఈ స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రార్థన చేశారు. అందుకనే నిర్గమకాండ 3వ అధ్యాయంలో ఉంటుంది, వారు పెట్టిన మొర ఆయన సన్నిధికి చేరింది. ఆయన సన్నిధికి చేరినటువంటి మొరను బట్టి దేవుడు వారి మంచితనాన్ని బట్టి, వారు దేవుని ఎరిగిన దాన్ని బట్టి కాదు, కానీ ఆయనే కృప కలిగి వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట మనం చూస్తాం. అదే నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. చాలు. ఏమంటున్నాడు? నీ విమోచించాడు. ఎప్పుడు? ఎలాంటి స్థితిలో? ఐగుప్తులో, దాసత్వంలో, వేదనలో, దుఃఖములో, కన్నీటిలో, వెట్టి చాకిరిలో, నిట్టూర్పులు విడుస్తున్న స్థితిలో. అప్పటికి వారు ఎన్నో ఏళ్ళు అయిపోయింది, వారి పితరులు మర్చిపోయారు. అయినప్పటికీ మా పితరులు పూజించిన దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా అని కూడా ప్రార్థించకుండా, అయ్యా ఒకప్పుడు మాకు దేవుడుగా ఉన్న దేవుడు, అసలు మా పితరులు ఇక్కడికి తీసుకొచ్చారు, ఎవరో మాకు తెలియదు, వారికి దేవుడుగా ఉండి ఇక్కడికి నడిపించిన దేవుడు, అయ్యా మా ప్రార్థన అంగీకరించండి, మా దుఃఖాన్ని చూడండి, మా కన్నీటిని చూడండి, మా వేదన చూడండి అని అడిగినప్పుడు దేవుడు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా, మీ పితరుడైన అబ్రహాము తను చేసిన తప్పిదాన్ని బట్టి ఇక్కడ 400 ఏళ్ళు ఇక్కడ మీరు ఉన్నారా అని ఒక మాట కూడా అనకుండా ఏమంటున్నాడంటే, ఆయన వారి మొర విని దిగి వచ్చాడు. అందుకనే మోషేతో అంటాడు, నా ప్రజల బాధ నిశ్చయంగా నేను చూచి తినే, కాబట్టి వారిని విడిపించడానికి, అంత మాత్రమే కాదు, వారిని పాలు తేనెలు ప్రపంచ దేశానికి నడిపించడానికి దిగి వచ్చిన దేవుడిని అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన బాధలో ఉన్నప్పుడు చూసే దేవుడు, దుఃఖంలో ఉన్నప్పుడు చూసే దేవుడు, వేదనలో ఉన్నప్పుడు చూసే దేవుడు, లోకంలో పాపంలో ఉండి పెట్టిన మరణి విన్న దేవుడు. ఆ మరణు బట్టి ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చి తన కృపను బట్టి ఏం చేశాడు? వారిని ఐగుప్తులో నుంచి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడుపుతున్నాడు. అయితే ఈ నడిపిస్తున్న క్రమంలో ఆయన చెప్పిన మాట, మీరు నేనే దేవుడని నమ్మి నా ఆజ్ఞలను అనుసరించు వారి పట్ల నేను కృప చూపుతాను. ఎన్ని రోజులు? 1 రోజా 2 రోజులకి 1000 తరముల వరకు నేను కృప చూపు వాడనై ఉన్నాను. చూడండి, అంటే పాపము నుంచి విడిపించడానికి అవసరమైన దేవుని కృప విడిపించబడిన తర్వాత మన బ్రతుకు క్షేమకరంగా ఉండాలి అనుకుంటే, మన బ్రతుకు దీవెనకరంగా ఉండాలి అనుకుంటే, ఆ కృప చేత మనం బలపరచబడాలి అనుకుంటే అది అంత ఈజీగా రాదు. ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను అనుసరించి మనము నడవాలి. ఈ రోజుల్లో దేవుని కృపను వ్యర్థం చేసుకుంటుంటారు. పాపం చేస్తారు, అయ్యా ప్రభు నన్ను క్షమించుడి, సిద్ధ మనసు కలివాడు కదా, నీ కృప చేత నన్ను కనికరించు, నీ కృప చేత దయ ఉంచి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తూ ఉంటారు. మార్చుకోవాలి ప్రియులారా. ఎందుకంటే నీవు ఏమి ఇవ్వలేని స్థితిలో నేను కనికరించిన దేవుడు, నిన్ను హెచ్చించిన దేవుడు ఇప్పుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే, ఆయన ఉంచిపోయిన అడుగుజాడల్లో ఆయన ఆజ్ఞను అనుసరించి నువ్వు నడుచుకోవడం. అలా నువ్వు నడుచుకోగలిగితే ఆ కృప నిన్ను వదిలిపెట్టదు. ఆ కృప నిన్ను వదిలిపెట్టదు. నిన్ను విడిపించిన కృప వెన్నంటి నీకు తోడుగా ఉండాలి. నీ బాధలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు వెన్నంటి ఉండాలి అంటే నువ్వేం చేయాలి అంటే దేవునికి ఆజ్ఞల చొప్పున నడుచుకోవాలి.
అలా వెన్నంటి ఉన్న కృపను బట్టి దావీదు ఏమని దేవుని స్తుతిస్తాడు ఒక మాట చూద్దాం. చూడండి 94వ అధ్యాయం, కీర్తన గ్రంథం 94వ అధ్యాయం, 94వ అధ్యాయం, లేకుంటే దానికంటే ముందు 31వ అధ్యాయం చూడండి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం, 31వ అధ్యాయం 7వ వచనం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా అంటే తన బాధలో ఉన్నాడు, కానీ ఆ బాధలో తనకు తోడుగా ఉందని, ఏముందని గమనించాడు? దేవుని కృప ఉందని. తన బాధలో తనకు తన వారు ఎవరు తోడు లేరు. మనం చూస్తాం దావీదు జీవితాన్ని మనం చూస్తే, రాజుగా మార్చబడ్డానికి 13 సంవత్సరాలు ఒక వ్యక్తి అయితే, రాజుగా మార్చబడిన తర్వాత కుమారులు చేసినటువంటి తిరస్కారం అయితేమి, ఆయన మీదకి లేచిన విధానం అయితేమి, దాన్ని బట్టి ఆయన అనుభవించిన బాధలు ఇంకొక రకం. ఇలాంటి స్థితిలో ఆయనకు ధైర్యంగా ఉంచింది ఏంటంటే, దేవుడి కృప నాకు తోడుగా ఉంది. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా నీ బాధను కనిపెట్టలేడు, గమనించలేడు. ఒకవేళ కనిపెట్టినా చూసినా అడుగుతాడు, ప్రార్థన చేసుకో అక్క, ప్రార్థన చేసుకో వదిన, దేవుడు ఉన్నాడు, తోడుగా ఉంటాడు, ప్రార్థన చేస్తాం, దేవుడు దీవిస్తాడు, దేవుడు విడిపిస్తాడు అని చెప్తారే కానీ దాన్ని విడిపించడానికి ఎవరి వల్ల కాదు. కానీ దావీదు యొక్క సంతోషం, దావీదు జీవితంలో నుంచి నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయ సత్యం, నేను ఒకప్పుడు దీనుడై ఉన్నప్పుడు హెచ్చించిన కృప, ఇప్పుడు నా బాధలో కూడా, నా వేదనలో కూడా, నా యొక్క ప్రాణ బాధను కూడా కనిపెట్టి చూసేది ఏంటంటే దేవుని యొక్క కృపే. కారణం ఏంటంటే నేను నీతిగా నడుచుకుంటున్నాను, అందుకనే నిర్దోష మార్గంలో వివేకంగా నడుచుకుంటున్నాను అని ఇందాక మనం ఆరాధనలో చెప్పుకున్నాం. మనం ఆయన కృపను కూర్చి నేను పాడేదను అని ఏమని పాడాడు? 101వ అధ్యాయంలో, నిర్దోష మార్గంలో నేను వివేకంతో ప్రవర్తిస్తాను, దుష్కార్యము నన్ను అంటుకొనివ్వను, భక్తిహీనుల మార్గం నాకు అసహ్యము, అది తొలగిపోయిన వారితో నేను సహవాసం చేయను అని దేవుడు ఉంచిన అడుగు జాడల్లో, అంటే దుష్ట సాంగత్యము చేయకుండా, లేకుంటే ఈ లోక సంబంధమైన వ్యక్తుల దగ్గర ఉండకుండా తను ప్రత్యేకించుకొని, తను పరిశుద్ధపరుచుకొని, దివారాత్రులు దేవునికి వాక్యాన్ని ధ్యానిస్తూ, మహారాజు అయినప్పటికీ దినమునకు 7 సార్లు ప్రార్థిస్తూ, దేవుని సన్నిధిలో తన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుడు ఉంచిపోయిన అడుగు జాడల్లో ఆయన నడుస్తున్నాడు. కాబట్టి ఆయనకు ఒక ధైర్యం ఉంది. ఏంటి అంటే, మనుషులు బాధ పెట్టొచ్చేమో, మనుషులు దూరం చేయొచ్చేమో, మనుషులు ఎక్కిరించొచ్చేమో, మనుషులు ఎగతాళి చేయొచ్చేమో, మనుషులు నిందించొచ్చేమో, మనుషులు చూడట్లేదేమో, కానీ ఆయన చూచే దేవుడు. అందుకని మనం చదువుతాం అక్కడ, నీ కృపను బట్టి బాధలో సంతోషపడే తత్వం ఎవరికి ఉంటుందంటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు. ఏ వ్యక్తి నాకు తోడు లేకపోయినా నేను ఆయన సన్నిధిలో ఉన్నాను, నిర్దోష మార్గంలో నేను వివేకంతో నడుచుకుంటున్నాను, ఆయన ఆజ్ఞల తట్టు ఎప్పుడు నా కన్నులు ఎత్తుకుంటున్నాను, నా హృదయమును ఆయన ఆజ్ఞలను అనుసరించడానికి నా హృదయాన్ని లోపరుచుకొని బ్రతుకుతున్నాను, పాపము చేయకుండా నా హృదయంలో ఆయన వాక్యం ఉంచుకుంటున్నానని ఒక యథార్థమైన భక్తి కలిగిన జీవితాన్ని కలిగినటువంటి దావీదు చెప్తున్న మాట ఏంటంటే, ప్రాణ బాధలు చూస్తున్న దేవుడు అంటే ఆయనకి లేవనా? ఉన్నాయి కదా. నిర్దాక్షిణంగా సౌలు తరిమాడు రాజు కాకముందు, అసూయతో తరిమాడు, చంపాలనుకున్నాడు, 1కి 2 సార్లు ఈటతో గోడకు పొడిచి చంపాలనుకున్నాడు. కానీ దేవుని కృప ఏంటంటే అతన్ని తప్పించింది. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నా బాధ ఎవరు చూడట్లేదు నువ్వు అనుకుంటున్నావా? ఇంతమంది ఉన్నారు, ఎవరు దగ్గరికి రాలేదు, ఎవరు కనికరించలేదు, ఎవరు నన్ను ఓదార్చలేదు, ఎవరు చమ్మ ఏంటి ఇలా ఎందుకు జరిగిందని అడగలేదు.
అని నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుని కృప నీకు తోడుగా ఉందనే విషయాన్ని నువ్వు మర్చిపోయావేమో. నీ జీవితానికి సంతోషం కలిగించే మాట ఏంటంటే, ఆయన కృప చేత విడిపించిన దేవుడు, నువ్వు ఆ నీతిని కాపాడుకొని ఆ యథార్థమైన భక్తిలో నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు నీకు కలిగిన శ్రమలో ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన వదిలిపెట్టి వెళ్ళేవాడు కాదు. కాబట్టి నువ్వు సంతోషంగా ఉండాల్సిన అవసరం ఏంటి అంటే, మనుషులు నన్ను వదిలిపెట్టినా, ఎవరు నా దగ్గరికి రాకపోయినా, ఎవరు నన్ను అర్థం చేసుకోలేకపోయినా, నా బాధను చూడకపోయినా, దేవా నీ కృపను బట్టి నేను ఆనందభరితుడవుతాను. కారణం ఏంటంటే, అంత ఆనందం ఎందుకంటే, ఇప్పుడు 94వ అధ్యాయంలో మనం చూద్దాం. చూడండి, 94వ అధ్యాయం 18 వచనం. నా కాలు జారని నేను అనుకునగనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేయుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏమంటున్నాడు? దావీదు జీవితంలో ఆయన కూడా బలహీనుడే కాబట్టి ఒకానొక సందర్భంలో పాపం చేశాడు. దాన్ని బట్టి అందరు నిందించాడు. ఆ రాజు కాబట్టి నీ చెల్లిందులో ఇంటికి తెచ్చుకుని పాపం చేశావు అన్నట్టుగా తెప్పిపొచ్చే వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏం చేసిన అడిగేవాడు లేదు కాబట్టి నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు చెల్లిందులు అన్నారు. తెలుసో తెలియకో నేత్రాశను బట్టి ఒకసారి కాలు జారి పాపం చేసి అవమానాన్ని కొని తెచ్చుకొని పశ్చాత్తాపపడ్డాడు. అందుకని అంటున్నాడు, దేవా నీ కృప నన్ను బలపరుస్తుంది. నా కాలు జారింది, ఇంకా నేను పడిపోతాను, కూరుకొని పోతాను, దిగబడిపోతాను, నశించిపోతాను, ఇంకా నాకు బ్రతుకు లేదు అనుకున్నప్పుడు పశ్చాత్తాపపడి 51వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవా నా దోషి ఎల్లప్పుడూ ఎదుట ఉంది, నన్ను నీ సన్నిధి నుంచి త్రోసివేయొద్దు, నీ కృపకు దూరం చేయొద్దు, నిర్దోషమైన హృదయం నాకు తిరిగి కలగచేయండి, శుద్ధ హృదయం నా బ్రతుకులో తిరిగి కలగచేయండి అని ఆ యొక్క పాపాన్ని పోగొట్టుకొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన దాన్ని బట్టి, ప్రార్థించిన దాన్ని బట్టి ఇప్పుడు తిరిగి దేవుని కృప అతను ఏం చేసింది? బలపరిచింది. నేను అంటాను, ఒకవేళ నువ్వు పాపం చేసి దూరం అయిపోయి ఉండవచ్చు, నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి, పాపాన్ని బట్టి ఈరోజు అనేకులు అందరూ కూడా నిందించుండవచ్చు, నీకు దూరం కావచ్చు, నిన్ను దూరం పెట్టి ఉండవచ్చు, నిన్ను లెక్క చేయకుండా ఉండవచ్చు, ఏముందిలే అన్నట్టుగా హేళన చేయొచ్చు. కానీ నీ బాధను చూసేది యేసుక్రీస్తు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రాణ బాధను కనిపెట్టేది ఆయన మాత్రమే. అయ్యా నేను కాలు జారిపోయింది, నేను దిగజారిపోయాను, నేను లోక వైపు చూశాను, గాలి వైపు చూశాను, నేను మునిగిపోతున్నాను ప్రభువా నన్ను రక్షించంటే అని ఊరుకున్న దేవుడు కాదు. నువ్వు ఎందుకు గాలిని చూసావు? నా వైపు చూస్తున్నప్పుడు నడిచావు కదా, అలా చూడాలని ఆలోచన నీకు లేదా అని గద్దించేవాడు కాదు. ఒకసారి నువ్వు పాపం చేసి తప్పిపోతే, దేవునికి విరోధంగా నువ్వు పాపం చేసి దూరం అయితే అని బాధ అంతా కూడా మనం చదువుతాం. మీరు కానీ ఏజ్కేలు గ్రంథం చదివిన, ఇర్మియా గ్రంథం చదివిన, యెషయా గ్రంథం చదివిన, భ్రష్టులై దేవుని సన్నిధి పోగొట్టుకున్న వాళ్ళు తిరిగి రండి, లోబడి నల్లని వారి వైపు దివారాత్రి మన చేతులు చాపుతూనే ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన కృపను బట్టి వారిని చేర్చుకొని వారి జీవితాల్లో ఆయనే దేవుడుగా ఉండి, అందుకని నీవు దేవుడు అని తెలుసుకొని ఆయన స్తుతించగలిగిన వారి జీవితాల్లో 1000 తరముల వరకు ఆయన కృపను చూపుతూనే ఉంటాడు. అది ఒక రోజుకు, ఒక సంవత్సరానికి కాదు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. మన బాధను దృష్టించే దేవుడు, మన ప్రాణ బాధను కనిపెట్టే దేవుడు. నువ్వు కాలు జారిగింది అనుకోని, దేవా నన్ను క్షమించు, తప్పైపోయింది అనుకోగానే ఆయన ఏం చేస్తాడు? ఆయన కృపచేత మనల్ని బలపరిచే దేవుడు. అందరు ఏమంటారు చెప్పండి? ఏమైనా తప్పుదని చేస్తే సిగ్గు రావాలే, బాగా జరిగిందిలే, ఇంకా దాని గురించి ప్రచారం చేసేవాళ్ళు ఒకరు జరిగితే దానికి యాడ్ చేసి అందరూ వెంటనే ఎంతమంది ఎడిటర్స్ అయిపోతారో, డైరెక్టర్స్ అయిపోతారో, దాన్ని చూసి దానికి ఎన్నెన్ని యాడ్ చేస్తారో, ఎన్నెన్ని కథలు అల్లుతారో. ఒక చిన్న ఇష్యూ జరిగితే
దాని గురించి పుంకాలుగా చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు, వేధించే వాళ్ళు కొందరు ఉంటారు. ఎవరు కూడా ఏ పరిస్థితులు చేశాడు, ఎందుకు చేశాడు, చేయవలసిన అవసరం ఏంది, ఇప్పటికైనా దాన్ని తప్పించుకునే మార్గం అని ఏముందా, ఆ స్థితిలో వెళ్లకుండా బలపరచాలని ఆలోచన ఉంటుందా? మనుషులకు ఉండదండి, దేవునికి మాత్రమే. తీసి విడుదల చేసి బలపరిచి స్థిరపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆయన కృప ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం పశ్చాత్తాపపడి, అయ్యా నా కాలు జారింది, నన్ను క్షమించండి అని పశ్చాత్తాపపడితే తిరిగి ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఈరోజు నువ్వు ఎక్కడ కాలు జారావు? ఏ విషయంలో దేవునికి సన్నిధి నుంచి దిగజారిపోయావు? ఎరుకో నుంచి యెరూషలేము నుంచి ఎరుకోకు దిగి వెళుతూనే ఉన్నాడు. మందిరం యొక్క సహవాసాన్ని పోగొట్టుకొని, దేవుని సన్నిధి కాదనుకొని, సంఘ సహవాసం ఉండకుండా, దేవుని సన్నిధిలో ఉండి బలపరచబడుకోకుండా, దేవునికి ఆలయంగా కట్టబడకుండా, దేవునికి ఆత్మీయత స్థితిని నేర్చుకోకుండా లోకంలోకి వెళ్ళాలనుకొని ఎరుకోకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కాడు. ఒక వ్యక్తి యాజకుడు వచ్చాడు, చూశాడు, తన దారిని తను వెళ్ళాడు. లేవీడు వచ్చాడు, చూశాడు, తన దారిని వెళ్ళాడు. కానీ మంచి సమరయుడిగా యేసుక్రీస్తు వచ్చి చూసి దాటి వెళ్ళిపోయాడా? ఎందుకురా అసలు నువ్వు ఎందుకు వచ్చావు బయటికి? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదు అనలేదండి. దిగి ఆయన గాయాలను కట్టి, ద్రాక్షరసం ఇచ్చి, నూనె పూసి, గాయాలు తుడిచి, పూటకూళ్ళ వాననే సంఘంలో చేర్చి వెళ్ళిన దేవుడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కృప విడిచిపెట్టేది కాదు, వెంటాడేది దేవుని కృప, తోడుండేది దేవుని కృప. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నీ జీవితాంతం కూడా నీకు తోడుగా ఉండేది దేవుని కృప. నిన్ను కాచేది దేవుని కృప, నీ బాధను చూసేది ఆయన కృప. ఆ కృపను నువ్వు అర్థం చేసుకొని, ఆ కృప నీకు తోడుగా ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడుచుకోవాలి. ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా ఉంటే దేవుడు తన కృపను దూరం చేస్తాడు. అవునా కాదా? బైబిల్లో ఉందా మాట? దూరం చేస్తానని ఉందా లేదా? అందుకని పౌలు కూడా అడుగుతాడు, మీకు అనుగ్రహించబడిన కృప నిష్ఫలమైపోతుంది, ఉపయోగం లేకుండా పోతుంది. నువ్వు కాపాడబడి నువ్వు ఒక స్థితిలో రావాలని దేవుడు కృప చూపి నిన్ను రక్షిస్తే, రక్షించబడిన తర్వాత విచ్చలవిడిగా బ్రతుకుతూ దేవుని కృప నిరర్థం చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకోసం దేవుడు ఇచ్చాడు ఆ కృపను అర్థం చేసుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు అనుగ్రహించిన కృపను మనం అర్థం చేసుకోకపోతే ఆ కృప మన జీవితంలో ఏమైపోతుందంటే నిరర్థకమైపోతుంది. ఆ కృపను మన పట్ల చూపించకుండా మానివేస్తాడు. అంటే బాధలు బలపరిచేది దేవుని కృప, మన ప్రాణ బాధను దృష్టించేది దేవుని కృప. అంత మాత్రమే కాదు, మీరు కానీ ఇంకొక మాట చూడండి, తెస్సలోనికి 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కృప వలన, కృప చేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణ అనుగ్రహించిన చాలు. ఇప్పుడు కృప వలన నిత్యమైన ఆదరణ, కృప వలన నిత్యమైన ఆదరణ. కృప వలన ఆయన బలపరచబడ్డాడు, బలహీనతలో బలపరచబడ్డాడు దావీదు. కృప వలన తన ప్రాణ బాధలను కలిగినప్పుడు సంతోషించాడు దావీదు. అంత మాత్రం కాకుండా ఈ కృప వలన దేవుడు నిత్యమైన ఆదరణ దేవుడు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిత్యమైన ఆదరణ అంటే ఎప్పుడు ఉండేది. దానికి ఇంతకుముందు చదువుకున్న దాంట్లో 1000 తరముల వరకు కృప చూపువాడను అని ఉంది. ఎవరి పట్ల? ఆయన ఆజ్ఞలను అనుసరించు వారి పట్ల. అవునా? ఇప్పుడు ఒక మాట చూపిస్తాను చూడండి. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. 14 నుంచి చదువుతాను.
నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నా కుమారునై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఈ మాట ఎవరికి చెప్తున్నాడంటే దావీదుకు చెప్తున్నాడు. దావీదుకు సంతానానికి ఇవ్వబడిన మాట. అంటే దావీదు దేవుని ఎదుట భయభక్తులు కలిగి బ్రతికిన దాన్ని బట్టి దావీదు పట్ల దేవుడు చూపిన కృప ఎప్పటికీ తరతరములు కూడా ఉంటుంది. ఒకవేళ అతని తర్వాత అతని కుమారులు దేవుని యందు భయభక్తులు లేకపోయినా సరే అతని సింహాసనాన్ని తీయను అంటూ అక్కడేమంటున్నాడు, నరుల దండముతో మనుషులకు తగులు దెబ్బలతో శిక్షిస్తాను, కానీ కృపను మాత్రము నేను దూరం చేయను. ఎవరికి దూరం చేశాడు? సౌలుకు నా కృప దూరమైనట్లు అని అంటాడు. అంటే సౌలుకు దేవుడు కృపనిచ్చాడు. గమనించండి, సౌలు జీవితంలో మనం చూస్తే సౌలు గాడిదలు వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆయన కృప వెతుక్కుంటూ వచ్చింది. అవునా కదా? ఎందుకు వచ్చింది అంటే సౌలు భాగ్యవంతుడు, డబ్బున్నవాడు, ధనవంతుడు అయినప్పటికీ పనికిరాని గాడిదలు వెతకడానికి తండ్రి మాటకు లోబడి తన్ను తాను తగ్గించుకొని దాసునితో కూడా వెళ్ళాడు. ఇది దేవునికి నచ్చింది. డబ్బున్న వాళ్ళు అంత ఈజీగా లేని వాళ్ళతో వెళ్ళడానికి ఇష్టపడరు, బీదవారితో ఉండడానికి అస్సలు ఇష్టపడరు. భాగ్యవంతుడైనప్పటికీ, మంచి ఆజానుబాహుడైనప్పటికీ, అందగాడైనప్పటికీ, డబ్బు ధనం అన్నీ ఉన్నాయి. అందముంది, డబ్బు ఉంది, ఆజానుబాహుడు, అప్పటికి యుద్ధ ప్రావీణ్యత ఉంది, అన్ని ఉండినప్పటికీ ఎలాంటి గర్వం తన హృదయంలో ఉంచుకోకుండా తన తండ్రి మాటకు లోబడి గాడిదలు వెతకడానికి దాసునితో కలిసి వెళ్ళాడు. అందుకని బైబిల్లో తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. నేను అనుకుంటాను దేవుడు సౌలును కోరుకున్నది అదేనేమో. ఎంత తగ్గించుకున్నాడు, తన్ను తాను గాడిదలు వెతుక్కోవడానికి తగ్గించుకున్నాడు, ఒక బాధ్యత కలిగి తగ్గించుకున్నాడు. ఇలాంటి వాడు గాడిదల విషయంలో ఇంత బాధ్యత కలిగి ఉంటే ఇంకా ప్రజల పక్షాన ఎంత బాధ్యత ఉంటాడనుకున్నాడు ఏమో. అలా తగ్గించుకున్నాడు. అందుకనే యేసుక్రీస్తు కూడా పరలోక భాగ్యం విడిచిపెట్టకూడనది అనుకోకుండా తను రిక్తుడిగా తగ్గించుకున్నట్లుగా ఉంది, దాసుని స్వరూపం ధరించుకున్నట్లుగా ఉంది. అంటే తన ప్రియ కుమారుడు లేక రూపం ఆయనలో చూసుకున్నాడేమో. ఆ తగ్గింపును బట్టి దేవుడు సౌలును వెతుక్కుంటూ వచ్చి గాడిదలు వెతుక్కుంటున్న వాడిని ఎక్కడి చేశాడు? రాజుగా చేశాడు. ఇప్పుడు రాజుగా చేసిన తర్వాత ఇప్పుడు నిత్యము కూడా అయ్యా ఈరోజు ఉన్న స్థితి నీ కృపను బట్టి కలిగింది అనుకోవాలి. కానీ రాజు అయిన తర్వాత సౌలుకు ఆలోచన మారిపోయింది, సౌలుకు ఉద్దేశం మారిపోయింది. ఈ రోజుల్లో చాలా మంది బాధలు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, రోగాలు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటారు. రోగాలు వచ్చినప్పుడు ఎన్ని ఫోన్స్ వస్తాయో, రేయింబగల్లో నిద్ర ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తారు. కానీ బాగైపోయి సుఖంగా సురక్షితంగా ఉంటే మందిరానికి రారు. ఏమన్నా ఎందుకు రావట్లేదంటే మాత్రం అస్సలు సమయం ఉండట్లేదు, అస్సలు కుదరట్లేదు, అసలు వాళ్ళకు మందిరానికి రావడానికి కూడా కుదరట్లేదు, అంత బిజీగా ఉండిపోతున్నారు. చూడండి మనుషులు ఎలా మారిపోతున్నారో చూడండి. ఈయన కూడా అంతే, సౌలు కూడా తను ఏమీ లేని స్థితిలో తగ్గించుకున్నాడు. అధికారం రాగానే, ఒక అర్హత రాగానే, ఒక గౌరవం రాగానే, ఇంకా నా కింద పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నేను చెప్పే మాట వినవాళ్ళు ఇంతమంది ఉన్నారా అనుకొని దేవుని మాటను లెక్క చేయలేదు, చెప్పిన మాట లోపడలేదు, అవిధేయత చూపించాడు. అందుకనే అందుకనే సౌలు దేవుడు ఏం చేశాడు? అతని యొక్క రాజ్యాన్ని కొట్టివేశాడు. చూడండి ప్రియులారా, అంటే దేవుని కృప, మనకు అనుగ్రహించబడిన కృప కూడా కొట్టివేయబడుతుంది. ఒకవేళ నీవున్న స్థితిలో నేను ఇలా ఉంచాలి, నేను ఇలా చూడాలని దేవుడు ఒకవేళ అనుకొని ఉండవచ్చు. మీరు కానీ సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 11వ అధ్యాయం 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా, నేను
నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. చూడండి, ఆయన ఏమనుకున్నాడు? సదాకాలం ఉండాలి అనుకున్నాడు. గమనించండి ప్రియులారా, నువ్వు మొదట్లో ఉన్న నీ భక్తిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ నీతిని బట్టి, నీ తగ్గింపుని బట్టి ఆయన అనుకుని ఉండవచ్చు, ఈ తగ్గింపు ఇలా కంటిన్యూ చేసి ఉంటే, ఈ భక్తి ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటే వీరిని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు కోరుకొని ఉండవచ్చు. కానీ దినములు జరుగుచుండగానే భక్తిలో నుంచి తొలగిపోయి, భక్తిని వదిలిపెట్టి, మొదటి ప్రేమను వదిలిపెట్టి, ప్రార్థనా జీవితాన్ని వదిలిపెట్టి, పరిశుద్ధతను వదిలిపెట్టి, నీతిని కాపాడుకునే విధానాన్ని వదిలిపెట్టి లోకములో చేరి లోకస్తుల మాట విని దేవునికి అవిధేయమైన పని చేస్తే, ఆయన ఆజ్ఞ అనుసరించకుండా నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం ఆయన అనుకున్నది నీ పట్ల జరిగించుడు అని అనుకున్నాడు. సదాకాలం నెమ్మది ఇవ్వాలనుకున్నాడు, సదాకాలము శాంతి ఇవ్వాలనుకున్నాడు, సదాకాలం అభివృద్ధిని కలగ చేయాలనుకున్నాడు. కానీ మన అవిధేయతను బట్టి ఇంకా నాకేంలే, రోగం బాగైంది, నాకేంలే, స్థిరపడ్డాను, నాకేంలే, అందుకనే ఈజీగా అంటాడు, గర్వించిన తర్వాత, స్థిరపడిన తర్వాత గర్వించి అని అంటుంది. ఈయన కూడా అంతే, ఇంకా స్థిరపడిన తర్వాత గర్వించాడు. దేవుని మాటకు లోపడలేక పరిస్థితి ఎలా ఉన్నా ఉండనే దేవుని మాట వినడం ముఖ్యం. మనుషుల గురించి ఆలోచించకూడదు, మనుషులు చెప్పినట్టు చేయకూడదు. నీ దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో అది నువ్వు నడుచుకుంటే 1000 తరముల వరకు దేవుడు కృప చూపించే దేవుడు. తను తగ్గించుకున్నప్పుడు దేవుడు అతను హెచ్చించాడండి. కానీ ఇప్పుడు ఏం చేశాడు? ఆయన తన్ను తాను హెచ్చించుకున్నాడు. ఒకసారి కాదు, రెండోసారి. చూడండి 15వ అధ్యాయం, ఇంకోసారి చూడండి 15వ అధ్యాయం 15వ అధ్యాయం 13లో, తర్వాత అతడు సౌలు యొద్దకు రాగా సౌలు, యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అనగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలు ఎక్కడివి అని అడిగాను. తర్వాత 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలు ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయో, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుడని పాపంతో సమానం. మూర్ఖత అగుపరచుట మాయా విగ్రహం గృహదేవతను పూజించుట సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. చూడండి, దేవుని కృపను కోల్పోయాడు సౌలు. ఈరోజు నా బాధ కూడా ఒకటే. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని రక్షణ పొందిన తర్వాత దేవుడు నీ పట్ల ఎలాంటి కృపను ఇవ్వాలని ఆశపడి, వీరి బ్రతుకు ఇలా ఉండాలి, వీరి జీవితం ఇలా ఉండాలి, ఒక సాక్షాత్కరంగా ఉండాలి, వీరిని బట్టి అనేకులు రక్షించాలి, వీరిని బట్టి అనేకుల జీవితాలకు మార్పును కలుగ చేయాలి, ఒకరు స్థిరపరచాలని కోరుకొని ఉండవచ్చు. కానీ ఈరోజు ఆయన ఆజ్ఞలను అనుసరించకుండా, ఆయన చిత్తంలో నువ్వు ఉండకుండా నిష్టానుసారంగా నువ్వు బ్రతుకున్న దాన్ని బట్టి ఆయన కృప నీకు దూరం అయిపోతుంది. చూడండి, కృప నాకు ఉచితంగా దొరికింది ప్రభు అనుకుంటున్నావేమో. పాపంలో విడిపించడానికి ఉచితమైన కృప నీ విశ్వాస జీవితాన్ని కనపరచడానికి, బలపరచుకోవడానికి ఉచితమేమి కాదు. నువ్వు దేవునికి ఆజ్ఞలను అనుసరించి స్థిరంగా నడుచుకోగలిగినప్పుడే కృప. పాపంలో ఉన్నప్పుడు విడిపించిన కృప, నువ్వు పాపని గ్రహించి దేవుని ఎదుకు వచ్చిన తర్వాత మాత్రం ఆయన ఆజ్ఞలను అనుసరించి బ్రతికినప్పుడే కృప. లేకుంటే కృప ఉండదు, ఏముండదు. కృప కోల్పోయినట్టుగా నీకు అనిపించదు. దేవుడు వదిలిపెట్టేశాడు, సమయాలు వదిలిపెట్టేశాడు, కానీ రాజ్యం పోయిందా? రాజరికం పోయిందా? పోలేదండి. రాజుగా ఉన్నాడు. ఈ రోజులు చాలా మంది అనుకుంటారు, నేను చేసిన క్రియను బట్టి నాకేం కాలేదుగా, నా ఉన్న ఉద్యోగం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయనుకుంటున్నావేమో. అది కొంతకాలం మాత్రం ఉంటాయి, తర్వాత పూర్తిగా నాశనం అయిపోతాయి, పూర్తిగా దూరం అయిపోతాయి.
కాబట్టి దేవుని జనాంగమా, దేవుని కృపను వ్యర్థం చేసుకోకుండా నిన్ను బలపరచడానికి తన్ను తాను రిక్తుడిగా చేసుకొని మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపను ఎరిగితిరి కదా, ఆయన ధనవంతుడై ఉండి మీకోసం దరిద్రుడైపోయాడు. అలా దరిద్రతను అనుభవించి మన పట్ల కృపను చూపించిన ఆ కృపను ఈరోజు చాలా మంది వ్యర్థం చేసుకుంటున్నారు. విచ్చలవిడిగా బ్రతుకుతూ దేవునికి ఆజ్ఞలను పాటించకుండా వ్యర్థం చేసుకుంటున్నారు. కానీ దేవుని కృప కోసం ప్రాకులాడుతుంది. ఎక్కడ ఉంటుంది కృప? ఎప్పుడో పోయి ఉంటుంది. ఎప్పుడు ఆయన వదిలిపెట్టేశాడు, నేను విసర్జించి ఉంటాను. ఈరోజు నీ బ్రతుకులో కృప పోయిందేమో, ఒకవేళ రాజ్యం ఉండొచ్చేమో, కానీ తర్వాత ఆల్టర్నేట్కి ఇంకొకరు సిద్ధం చేస్తుంటారు. అందుకని అంటాడు, నేను కొట్టివేశాను, నేను దూరం చేశాను. నా కృప ఉంది కాబట్టే ఒకప్పుడు హెచ్చించబడ్డా, ఇప్పుడు కృప దూరమైంది కాబట్టే ఇప్పుడు ఏమయ్యాడు? ఒంటరి వాడైపోయాడు. అపజయం వచ్చింది, కాపాడుకోలేకపోయాడు, రాజ్యాన్ని నిలబెట్టుకోలేకపోయాడు, నిర్దాక్షిణ్యంగా చచ్చిపోయాడండి సౌలు. ఎంత దారుణం! దేవునికి ఆజ్ఞలను గైకొనకలేదు కాబట్టి. అర్థమవుతుందా? ఈరోజు కృప చేత రక్షించబడ్డాను అని అనుకుంటున్నావేమో, ఆ కృప నీకు తోడుగా ఉండి నిన్ను బలపరచాలంటే మాత్రం ఆయన ఆజ్ఞలు అనుసరించి నువ్వు నడుచుకోవాలి. లేకుంటే కృప నీకు తోడుగా ఉండదు, కృప నిన్ను బలపరచదు. పాపం నుంచి విడిపించిన కృప నీ బ్రతుకులో తోడై నిన్ను హెచ్చించి బలపరిచే విధంగా నీ ప్రవర్తన అనేది సరిగా ఉండాలి. అలా లేకుండా ఉంటే మాత్రం సౌలుకు దూరం అయిపోయినట్టుగా ఆయన కృప నీకు దూరం అయిపోతుంది. నీ రాజ్యం నిలవదు, నీ బ్రతుకు అస్తవ్యస్తమైపోతుంది. నీ బ్రతుకు కొంతకాలం బాగుంటుందేమో, కానీ తర్వాత చూస్తే ఏకాకి అయిపోతావు. నీ రాజ్యం ఒకప్పుడు రాజు ఉండేవాడేమో అన్నట్టుగా ఉండిపోయేది, రాజ్యం ఉండదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నువ్వు ఏ విధంగా దేవుడి సన్నిధిలో ఉంటున్నావు? అందుకనే సౌలుకు దూరపరిచినట్లుగా దావీదుకు దేవుడు కృపను దూరపరచలేదు. కారణం ఏమిటంటే దావీదు దేవునిక ఇష్టానుసారుడు, దేవునికి హృదయాన్ని అనుసరించి బ్రతికాడు. తన జీవితాంతం తన బ్రతుకులో బెత్షెబ విషయంలో తప్ప ఎక్కడ కూడా పాపం చేయకుండా దేవుడికి హృదయానుసారంగా నిలబడ్డాడు కాబట్టి, బ్రతికాడు కాబట్టి ఆయన ఆజ్ఞ అనుసరించడానికి తన శరీరాన్ని లోపరుచుకున్నాడు. ఎప్పుడు కూడా తన కళ్ళ ఎదుట ఆయన ఆజ్ఞలు ఉంచుకున్నాడు. కాబట్టి ఆయనకి ఇవ్వబడిన కృప ఏంటంటే, ఆ కృప తదనంతరం తన బిడ్డలకు ఇవ్వబడింది. 1000 తరముల వరకు కూడా అది ఇవ్వబడింది. చూడండి, కాబట్టి ఆ కృపను పొందుకోగలిగినటువంటి ప్రవర్తన మన జీవితాల్లో ఉండాలి. అందుకనే అని అంటారు, దేవా నీ కృపను బట్టి నేను ఆనందభరితుడని. నా జీవితంలో బాధలు ఉండినా సరే నీ కృప నన్ను బలపరుస్తుంది. ఈరోజు ఎందుకు ఆ కృప నేను బలపరచట్లేదు? ఎందుకు ఆ కృప చేత నువ్వు బలం పొందుకోవట్లేదు? నువ్వు ఆజ్ఞల్లో సరిగ్గా ఉంటేనే కదా. కృపను వ్యర్థం చేసుకుంటున్నావు. కృప చేత కనికరించి పాపం నుంచి విడిపిస్తే తిరిగి అదే పాపంలో బ్రతుకుతున్నావు, అదే ఈర్ష్య, అసూయ, ద్వేషంలో బ్రతుకుతున్నావు. ఇంకెక్కడ ఉంటుంది ఆ కృప? ఎలా ఉంటుంది ఆ కృప? నిష్ఫలమైపోతుంది. కాబట్టి ఈరోజు కృప చేత విడిపించబడి, కృప చేత రక్షించబడిన మనం ఆ కృప ద్వారా బలం, నిత్యమైన ఆదరణ, నిత్యమైన సుఖ సంతోషాలు పొందుకోవాలంటే మాత్రం ఆయన ఆజ్ఞలను అనుసరించి దావీదు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకోగలిగితే 1000 తరముల వరకు ఆ కృప మనకు తోడుగా ఉంటుంది. మనకు, మన బిడ్డలకు, మన పిల్లలకు, పిల్ల తరం ఆ కృప ఉంటేనే ఉంటుంది. ఒకవేళ మనం ఉండినట్టుగా మన పిల్లలు లేకపోయినా ఆయన కృపను దూరం చేయడు, శిక్షిస్తాడు, భయపెడతాడు, మళ్ళీ మార్చుకోగానే కృప చూపుతూ ఉంటాడు. అందుకని శాశ్వతమైన కృప దావీదుకి ఇచ్చాడు. అలాంటి కృపను మనం పొందుకొని, ఆ కృప ద్వారా ఆశీర్వాదం పొందుకొని, ఆ కృపను ద్వారా మనము మన బిడ్డలకు ఆ కృప ద్వారా సంతోషాన్ని మనం ఆగ్రహించుదుము గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచిన మనం గమనించండి ప్రియులారా, పాపము నుంచి విడిపించబడడానికి నీకు సహాయం చేసిన కృప, నీ దగ్గరికి వచ్చిన కృప, నువ్వు ఆయన ఎరిగిన తర్వాత, ఆయన తెలుసుకున్న తర్వాత, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిస్తేనే ఆ కృప నీకు తోడై ఉంటుంది. ఈ రోజు నీ కృపను కోల్పోయావేమో, ఆ కృపను ఏదో నిష్ఫలమైపోయిందేమో, సౌలుకు దూరమైనట్టుగా కృపను దూరం చేసుకొని ఈ లోకంలో బ్రతుకుతున్నావేమో. ఆ దూరమయ్యే స్థితిలో దావీదులాగా, నీ కృప నాకు దూరం చేయకు, నీ సన్నిధి నాకు దూరం చేయదు ప్రభువా, క్షమించండి నువ్వు ప్రార్థన
కృప, ధనవంతుడే ఉండి దీనుడే అయిన దేవుని కృప, మన కోసం కొట్టబడిన కృప, మన కోసం దిగి వచ్చిన కృప ఈరోజు నువ్వు అర్థం చేసుకుంటున్నావా? నువ్వు బాగుండాలని, నువ్వు రక్షించబడాలని, దేవుని బలం చేత బలపరచబడిన వాడిగా, ఆయన హృదయానుసారుడైన వ్యక్తిగా నువ్వు లోకంలో బలపరచబడాలని, ఇదిగో దావీదు నా హృదయానుసారుడు, నా వ్యక్తిని పిలువబడాలని నేను కోరుకుంటూ ఉంటే, సౌలులాగా నిన్ను నువ్వు కృపను అర్థం చేసుకునే నీచమైన స్థితి, వెదురు తిరిగే స్థితి, అవిధేయత స్థితి, లోబడకుండా నిష్టానుసారంగా బ్రతుకుతావా? దేవుని కృపను వ్యర్థమైపోతుంది, నిస్మలమైపోతుంది. అలాంటి కృపను నిష్ఫలం చేసుకోకుండా, అయ్యా నువ్వు దావీదుకు చూపిన కృప నాకు చూపండి అయ్యా, నా కుటుంబానికి చూపించండి అని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధమైన దివ్యగణ నామను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు. ఈరోజు కృపను గురించి చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. పాపం చేసే కృప అంటున్నారు, పెద్దానికి దేవుని కృప అంటున్నారు, అయ్యా కృపతో జ్ఞాపకం చేసుకో అంటున్నారు. కానీ ఆ కృప ఎప్పుడు కాపాడుతుందో, ఎప్పుడు తోడుగా ఉంటుందో, ఎలా తోడుగా ఉంటుందో, ఎలా బలపరుస్తుందో తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నారు. తెలుసుకోవాలని ఆలోచన కూడా లేదు ప్రభువా. పాపం నుంచి విడిపించబడడానికి సహాయపడిన కృప ఇంకా అలానే ఉంటుందని అనుకుంటున్నారు. తను తగ్గించుకున్నప్పుడు హెచ్చించినటువంటి దేవుని కృప, సౌలు పట్ల తండ్రి మీరు చూపిన కృప, తన స్థితి, తన ప్రవర్తన బాగాలేనప్పుడు దూరమైంది కదా. ఆలోచన మాకు కలగ చేయండి అయ్యా. నీ సన్నిధిలో మేము వ్యర్థంగా బ్రతుకుతే, లోకానుసారంగా బ్రతుకుతే, విచ్చలవిడిగా బ్రతుకుతే, తిరిగి లోకంలో పడిపోతే, మనుషుల మాటలు వింటూ వ్యర్థతను అనుసరిస్తే నీ కృప దూరం అయిపోతుంది అనే భయం కలగచేసి ఎన్నటికీ కూడా నిన్ను విడిచిపెట్టకుండా తండ్రి నీ ఆజ్ఞల తట్టు మీరు ఉంచుకొని అడుగు జాడల్లో దావీదు వలె మేము నడిచి ఆ కృపను మాకు మాత్రమే కాదు, మా బిడ్డలకు కూడా వారు పొందుకోగలిగిన స్థితిని మేము వదిలిపెట్టగలిగిన పరిపూర్ణమైన విశ్వాసం, భక్తి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ కృపను పొందుకొని నీ కృపతో ఈ లోకంలో బ్రతుకుతూ బలపరచబడుతూ సాక్షాత్కరంగా ఉండే ఉన్నతమైన కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. నమ్మకం ఉంచి వారి కృప ఆవరించును, నేను భయభక్తులు గల వారి చుట్టూ కృప ఆవరించి ఉండును అని ఈ మాటలు వారి జీవితంలో స్థిరపరచండి. సౌలులాగా ప్రవర్తించకుండా దావీదులాగా ప్రవర్తించి శాశ్వతమైన కృపతో వారు దీవించబడినట్లుగా ఈ సన్నిధి తోడు కాపుదల ప్రతి ఒక్కరికి ఉంచి బలపరిచి నీ నామంకి మహిమ, ఘనత, ప్రభావం కలిగించుకోమని యేసయ్య శ్రేష్టమైన దివ్యమైన నామం అడిగి వేడుకు